అందరికీ నమస్కారం. నా పేరు సయ్యద్ అహ్మద్. నేను 3వ తరగతి చదువుతున్నాను. నా పాఠశాల పేరు హైమండ్ ఉన్నత పాఠశాల. నేను ఈరోజు సూర్యుడు గురించి చెప్పబోతున్నాను. సూర్యుడు తూర్పుని ఉదయిస్తాడు. సూర్యుడు కాంతిని ఇస్తాడు. సూర్యుడు లేకపోతే మనుగడ లేదు. సూర్యుడు పడమరన అస్తమిస్తాడు. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు మహేష్ ప్రతిమ. నేను 3వ తరగతికి చదువుతున్నాను. నా పాఠశాల పేరు హైమండ్ ఉన్నత పాఠశాల. నేను ఈరోజు రైతు గురించి చెప్పబోతున్నాను. రైతు దేశానికి వెన్నెముక. రైతు లేకపోతే మనకు ఆహారం దొరకదు. రైతు పంటలు పండిస్తాడు. రైతును వ్యవసాయదారుడు అని కూడా అంటారు. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు మొహమ్మద్ షజాద్. నేను 3వ తరగతి చదువుతున్నాను. మా పాఠశాల పేరు హైమండ్ ఉన్నత పాఠశాల. నేను ఇప్పుడు రైతు గురించి చెప్పబోతున్నాను. రైతు దేశానికి వెన్నెముక. రైతు పంటలు పండిస్తాడు. రైతు లేకపోతే మనకు ఆహారం దొరకదు. రైతు వ్యవసాయదారుడు అని కూడా అంటారు. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు మొహమ్మద్ ముస్తఫా ఫజీల్. నేను 3వ తరగతి చదువుతున్నాను. మా పాఠశాల పేరు హైమండ్ ఉన్నత పాఠశాల. నేను ఇప్పుడు సూర్యుడు గురించి చెప్పబోతున్నాను. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. సూర్యుడు కాంతిని ఇస్తాడు. సూర్యుడు లేకపోతే మనుగడ లేదు. సూర్యుడు పడమర అస్తమిస్తాడు. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు అఫ్షీన్ అహ్మద్. నేను 3వ తరగతి చదువుతున్నాను. నా పాఠశాల పేరు హైమండ్ ఉన్నత పాఠశాల. నేను ఈరోజు వైద్యుల గురించి చెప్పబోతున్నాను. వైద్యుడు అనగా వ్యాధిని నయం చేసేవాడు. వైద్యుడిని దైవంగా భావించాలి. ఈ రోజుల్లో వైద్యునికి అత్యంత ప్రాముఖ్యత కలదు. వైద్యులు తమ వైద్యంతో రోగుల ప్రాణాలు కాపాడుతారు. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు నమీరా అర్మీన్. నేను 3వ తరగతి చదువుతున్నాను. నా పాఠశాల పేరు హైమండ్ ఉన్నత పాఠశాల. నేను ఈరోజు వైద్యుడి గురించి చెప్పబోతున్నాను. వైద్యుడు అనగా వ్యాధిని నయం చేసేవాడు. ఈ రోజుల్లో వైద్యునికి అత్యంత ప్రాముఖ్యత కలదు. వైద్యునికి దైవంగా భావించాలి. వైద్యులు తమ వైద్యంతో రోగుల ప్రాణాలు కాపాడుతారు. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు అబ్దుల్ మజీద్. నేను 3వ తరగతి చదువుతున్నాను. నా పాఠశాల పేరు హైమండ్ ఉన్నత పాఠశాల. నేను సూర్యుడు గురించి చెప్తున్నాను. సూర్యుడు తూర్పు ఉదయిస్తాడు. సూర్యుడు కాంతిని ఇస్తాడు. సూర్యుడు లేకపోతే మనుగడ లేదు. సూర్యుడు పడమర అస్తమిస్తాడు. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు అబ్దుల్ నసీర్. నేను 3వ తరగతి చదువుతున్నాను. నా పాఠశాల పేరు హైమండ్ ఉన్నత పాఠశాల. నేను ఇప్పుడు సూర్యుడు గురించి చెప్పబోతున్నాను. సూర్యుడు తూర్పు ఉదయిస్తాడు. సూర్యుడు కార్తీకిస్తాడు. సూర్యుడు లేకపోతే మనుగడ లేదు. సూర్యుడు పడమర అస్తమిస్తాడు. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు అల్మందిన్ ఇర్ఫాన్ అలీ. నేను 3వ తరగతి చదువుతున్నాను. నా పాఠశాల పేరు హైమండ్ ఉన్నత పాఠశాల. నేను ఇప్పుడు సూర్యుడు గురించి తెలపబోతున్నాను. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. సూర్యుడు కాంతిని ఇస్తాడు. సూర్యుడు లేకపోతే మనుగడ లేదు. సూర్యుడు పడమర అస్తమిస్తాడు. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు మొహమ్మద్ ఇమాన్. నేను 3వ తరగతి చదువుతున్నాను. నా పాఠశాల పేరు హైమండ్ ఉన్నత పాఠశాల. నేను ఇప్పుడు సూర్యుడు గురించి చెప్పబోతున్నాను. సూర్యుడు లేకపోతే మనుగడ లేదు. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. సూర్యుడు పడమర అస్తమిస్తాడు. సూర్యుడు కాంతిని ఇస్తాడు. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు మొహమ్మద్ ఇమాన్. నేను 3వ తరగతి చదువుతున్నాను. నా పాఠశాల పేరు హైమండ్ ఉన్నత పాఠశాల. నేను ఇప్పుడు సూర్యుడు గురించి చెప్పబోతున్నాను. సూర్యుడు లేకపోతే మనుగడ లేదు. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. సూర్యుడు పడమర అస్తమిస్తాడు. సూర్యుడు కాంతినిస్తాడు. ధన్యవాదాలు.
అందరికీ నమస్కారం. నా పేరు మనా హుసేన్. నేను 3వ తరగతి చదువుతున్నాను. మా పాఠశాల పేరు హైమాన్ ఉన్నత పాఠశాల. నేను ఇప్పుడు సూర్యుడు గురించి చెప్పబోతున్నాను. సూర్యుడు లేకపోతే మనుగడ లేదు. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. సూర్యుడు కాంతినిస్తాడు. సూర్యుడు పడమరన అస్తమిస్తాడు. ధన్యవాదాలు. నమస్కారం. నా పేరు షేక్ అలీ. నేను 3వ తరగతి చదువుతున్నాను. మా పాఠశాల పేరు హైమన్ ఉన్నత పాఠశాల. నేను ఈరోజు రైతు గురించి చెప్పుకోతున్నాను. రైతు దేశానికి వెన్నెముక. రైతు పంటలు పండిస్తాడు. రైతు లేకపోతే మనకు ఆహారం దొరకలేదు. రైతున వ్యవసాయదారు అని కూడా అంటారు. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు మొహమ్మద్ అబ్దుల్ హసీన్. నేను 3వ తరగతి చదువుతున్నాను. నా పాఠశాల పేరు హైమన్ ఉన్నత పాఠశాల. నేను ఇప్పుడు రైతు గురించి చెప్పబోతున్నాను. రైతు దేశానికి వెన్నెముక. రైతులు పంటలు పండిస్తారు. రైతు లేకపోతే మనకు ఆహారం దొరకదు. రైతు వ్యవసాయదారుడు అని కూడా అంటారు. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు సయ్యద్ అనస్. నేను 3వ తరగతి చదువుతున్నాను. మా పాఠశాల పేరు హైమౌంట్ ఉన్నత పాఠశాల. నేను ఎప్పుడు రైతు గురించి చెప్పబోతున్నాను. రైతు దేశానికి వెన్నుముక్క. రైతు లేకపోతే మనకు ఆహారం దొరకదు. రైతు పంటలు పండిస్తాడు. రైతు వ్యవసాయదారుడు అని కూడా అంటారు. ధన్యవాదాలు.